పువ్వుల తోటలో కల్లోలం. లావణ్యపురంలో ఒక నందనవనం. వనానికి ప్రక్కన పుష్పవాటిక, పుష్పవాటికలో ఒక చక్కటి కొలను ఉన్నాయి. ఆ ప్రదేశంలో ఎక్కడ చూచినా పువ్వులే. అంతా పువ్వులమయ. రంగురంగుల్లో పువ్వులు, రకరకాల పువ్వులు, పరిమళాలను వెదజల్లి పరమానందం కలిగించే పువ్వులు. భూమి మీద పువ్వులే, నీటిలోనూ పువ్వులే. ఇంత జనాభా ఉండే పుష్పజాతికి రాజు కూడా ఉన్నాడు. ఆ రాజు రోజు దర్బార్ చేస్తాడు, తీర్పులు చెబుతూ ఉంటాడు. పుష్పరాజ్యం చాలా కాలం రామరాజ్యంలాగా చల్లగా సాగిపోయింది. అయితే ఉన్నట్టుండి ఒక రోజున పువ్వుల తోటలో పెద్ద పేచి వచ్చింది. ఇది మంత్రి పదవిని గురించిన పేచి. తుప్పల్లో పడి ఉండే మొగలి పువ్వులు వయ్యారంగా లేచి నించొని, నా పరిమళం యోజనాల దూరం వ్యాపిస్తుంది. నేను విరజిమ్మే పరిమళానికి ఎంతో దూరాన ఉండే జనాలు, ఆహా, ఎక్కడి నుంచి వస్తున్నది సువాసన అని దిగ్భ్రమం చెందుతారే. అందుచేతే నేనే గొప్పదాన్ని అన్నది. ఈ మాటలకు రోషపడి నీటిలో నుంచి కమలం జడ ఊపుకుంటూ పైకొచ్చింది. నీ గొప్పదనం ఎవరికి తెలియదు. వంటి నిండా ముళ్ళున్నాయి. కంటికి ఇంపైతే కదా తర్వాత సంగతి. మన జాతి కల్లా అత్యంత ఆకర్షణీయమైనటువంటి నన్ను పట్టడానికి అంతఃపురం స్త్రీలు సైతం ఆత్రపడుతూ ఉంటారే. ఆ కథలు ఎప్పుడూ విననే లేదా నువ్వు అన్నది. ఇందుకు మొగలి పువ్వు మీద మీదకొచ్చి, ఏమిటో ఎర్రగా ఉంటే సరే, చూపుల బొమ్మలాగా ముళ్ళు ముళ్ళు అని గుచ్చి గుచ్చి అంటున్నావు. గొబ్బికి లేవా, గులాబీకి లేవా ముళ్ళు? వాళ్ళేం తక్కువ వాళ్ళ? ఆలోచించి మరీ మాట్లాడు అని గద్దించింది. ఈ గడబడి విని రాజ్యంలోని పుష్పజాతులన్నీ పరిగెత్తుకొచ్చినాయి. కొందరు ఆ పక్షం కాశారు, కొందరు ఈ పక్షం కాశారు. పెద్ద రగడ జరిగింది. ఈ రగడ సరాసరి సుమదర్బార్ వరకు పోయింది. రాజుగారు వచ్చారు. సుమదర్బార్కు ఇప్పుడు న్యాయాధిపతి ప్రొద్దుతిరుగుడు పువ్వు. ఈయన పగలల్లా సూర్య నమస్కారం చేసుకొని రాత్రిపూటలందే కేసులు విచారం చేసి తీర్పు చెప్పేది. కమలం, మొగలి పువ్వుల కేసు మరునాటికి వాయిదా వేయబడింది. మర్నాడు వాది ప్రతివాదనలు ముందుగానే న్యాయస్థానం చేరుకున్నారు. చీకటి సమయం. వాది ప్రతివాదికులు సిద్ధంగా ఉన్నారు. న్యాయాధిపతి, రాజుగారు ఉచితమైన స్థానాలను అలంకరించారు. అంటే వారి వారి స్థానాల్లో కూర్చున్నారు. ముందుగా కమలం వైపు తిరిగి దాన్ని సంజాయిషి చెప్పమన్నారు. కమలం తరపు వకీల్ లేచి, ప్రభు, మా కమలం గారి ప్రతిభ ఎంతసేపు సూర్యుడు ఉండేటంతసేపే. రాత్రి పడితే వారికి మాట కూడా రాదు అన్నాడు. చిక్కే వచ్చింది. పగటిపూట న్యాయాధిపతి తీర్పు చెప్పలేడు, రాత్రిపూట ముద్దాయి మాట్లాడలేడు. ఇంక ఈ తగు పరిష్కారం ఎట్లా? మళ్ళీ మర్నాటికి వాయిదా వేశారు. ఈ సందర్భంలో మొగలికి ఒక మంచి ఉపాయం తట్టింది. వెలుగునిచ్చే ఒక చిత్రమైన ఆకు వద్దకు వెళ్దామని. సూర్యుడు లేకపోయినా తన పచ్చటి కాంతితో ఆ ఆకు లోకాన్ని ప్రకాశింపచేయగలదు. ఈ ఉద్దేశంతో మొగలి పువ్వు వెలుగునిచ్చే ఆకు వద్దకు వెళ్లి మాట్లాడింది. మర్నాడు పుష్పరాజ్యం అంతా దర్బార్ వద్దనే విడిసింది. రాజు, న్యాయాధిపతి వారి స్థానాల్లో అలంకరించారు. ఆనాడు ప్రొద్దుపోయిన చీకటి పడలేదు. ఎక్కడ చూసినా చామంతులు, గాజుబుడ్లు వంటి తామరకాంతితో వింతగా ప్రకాశిస్తూ ఉన్నాయి. ప్రొద్దు తిరగకుండానే ప్రొద్దుతిరుగుడు పువ్వు దర్బారుకు రాగా అందరూ విస్తుపోయారు. వాది ప్రతివాదాల తరపు వకీలు గట్టిగా వాదించారు. వాదనలన్నీ అయిన తర్వాత న్యాయాధిపతి ఇలా తీర్పు చెప్పాడు. ఈ కేసులో వచ్చిన ఇద్దరు గొప్పవాళ్లే, ప్రముఖులే. పరిమళానికి మొగలి, అందానికి కమలం రెండూ లోకానికి అవసరమే. ఇందులో వాదనకు ఎటువంటి అవకాశమూ లేనందుకు కేసు కొట్టివేయబడుతున్నది. అప్పుడు రాజుగారు చిరునవ్వుతో సింహాసనం మీద నుంచి లేచారు. గౌరవనీయులైన మన న్యాయాధిపతి గారు చెప్పిన తీర్పు ఎంతో యుక్తియుక్తంగా ఉంది. మనలో మనం ఐక్యత లేక చిలిపి కయ్యాలు ఆడుకోవటం చేతనే మానవులు మనల్ని హింసించడం జరుగుతున్నది. ఆడవాళ్ళ అందం కోసం మనల్ని మెడలు తుంపి వారు ధరించడమట. గొప్ప వాళ్ళను సన్మానించడం కోసం మన జాతిని లెక్క లేకుండా నాశనం చేసి వారు దండలు గుచ్చి వేసుకోవడమట. ఏమిటి అన్యాయం? మన స్థితి భద్రంగా ఉండాలంటే మన శ్రేయస్సు కోరే మంచి మంత్రివర్గం అవసరమై ఉంది. కనుక ఇప్పుడు ఒక్కొక్క గుణానికి గొప్ప పేరు పొందిన మొగలి, కమలను ఇద్దరును మన ఆస్థానంలో మంత్రులుగా నియమిస్తున్నాను. ఇందుకు సమ్మతిస్తూ పుష్పజాతులన్నీ జేజేలు కొట్టినాయి. ఇదండి వాళ్ళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.